హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అది కాల్ చేయండి. ఒకవేళ పని చేయకపోతే ఇన్ కాల్ అని వస్తే కనుక రీఇన్స్టాల్ చేసుకునే యాప్ని. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూకే 21 బీటెక్ R23 ఇవన్నీ ఉన్నాయి కదా, R20 కానీ ఏదైనా కానివ్వండి. అయితే డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అని సిఎస్సి వాళ్ళకి R23 వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంది. అది పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, సో దాని గురించి అడుగుతున్నారు. సో దాని గురించి మాట్లాడుకుంటే కొన్ని చెప్తాను, మీరు దాని ప్రకారం రాశారో లేదో చూసుకోండి. ముందుగా నెంబర్ కన్వర్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటికి సొల్యూషన్ రాబట్టేటప్పుడు మీరు ప్యారిటీ బిట్స్తో సహా కరెక్ట్గా చూపిస్తే మీకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. ఓకేనా, అదొకటి. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే డికోడర్స్, మల్టీప్లెక్సర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటి సర్క్యూట్స్ కనుక ఎగ్జాక్ట్గా గీసినట్టయితే దానికి రిలేటెడ్గా తిరిగి రాసినట్టయితే అక్కడ కూడా మార్కులు ఫుల్గా పడుతున్నాయి. ఇక ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్కి వచ్చేసరికి వాటి ట్రూత్ టేబుల్ కానివ్వండి, వాటి రియలైజేషన్ కానివ్వండి, వాటి సింబల్స్ కానివ్వండి, వాటి డయాగ్రామ్స్ కానివ్వండి కరెక్ట్గా ఉండాలి. రియలైజేషన్ అనేది కరెక్ట్గా చూపించి సింబల్ కనుక కరెక్ట్గా చూపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఫ్లిప్ ఫ్లాప్ ఇలాంటివి మార్కులు అయితే ఫుల్గా వేస్తున్నారు. ఓకేనా. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నాలుగోది కంపారిషన్. సో ఇక న్యూమన్ ఆర్కిటెక్చరు ఇవన్నీ ఉన్నాయి కదా, సో కంప్యూటర్ జనరేషను. సో ఆ రెండింటికి కంపారిషన్ అడిగితే సో ఇందుట్లో ఒక 7 పాయింట్స్, అందుట్లో ఒక 7 పాయింట్స్ రాస్తే మార్కులు వేస్తున్నారు. ఓకేనా. సో అదొకటి. ఇక ఐదోది వచ్చేసరికి ఏంటంటే బస్సెస్ గురించి కానీ ప్రాసెసర్స్ గురించి కానీ ఇచ్చినప్పుడు ఆ ప్రాసెసర్స్కి సంబంధించిన డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో బ్లాక్ డయాగ్రామ్స్ అవి కానీ, బస్సెస్కు సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ లేకపోతే ఇంటర్ఫేస్ డయాగ్రామ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా గీసి వాటికి రిలేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాటికి మార్కులు వేస్తున్నారు. ఇక ఆరోది వచ్చేసరికి ఏంటంటే అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఇలాంటివి ఉంటాయి కదా, సింప్లిఫికేషను. ఆ సింప్లిఫికేషన్లో మీరు యాడ్ చేసేటప్పుడు కానివ్వండి, అది ఆన్సర్ కనుక కరెక్ట్గా వస్తే ఫుల్గా వేసేస్తున్నారు. ఇక పాజిటివ్ సైన్ ఇంటీజరు ఇలాంటివి ఉంటాయి, ఫ్లోటింగ్ పాయింట్ ఇంటీజర్స్, వీటికి వచ్చేసరికి వాటి రిప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తే మార్కులు వేస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏడోది ఇన్స్ట్రక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చి వాటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని కరెక్ట్ అడిగితే సో కరెక్ట్గా సీక్వెన్షియల్ ఆర్డర్లో కనుక రాసినట్టయితే మీకు ఫుల్ మార్కులు పడుతున్నాయి, ఎక్కడ స్టెప్ మిస్ కానట్టయితే. ఇక ఎనిమిదోది వచ్చేసరికి మెమరీ ఆర్గనైజేషన్. ర్యామ్కి, రామ్కి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ, స్టోరేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ అనేవి పక్కాగా ఉంటేనే మార్కులు వేస్తున్నారు. ఇక తొమ్మిదోది ఆఖరితో వచ్చేసరికి ఇంటర్ఫేస్ సర్క్యూట్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ గురించి అడిగినప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ గురించి అడిగినప్పుడు వాటి ఎగ్జాంపుల్స్, వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఫుల్గా వేస్తున్నారు. ఇంటర్ఫేస్ సర్క్యూట్స్ వచ్చేసరికి డయాగ్రామ్ కరెక్ట్గా ఉంటే ఫుల్గా వేస్తున్నారు. ఓవరాల్గా డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే జరుగుతుంది, మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.